పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయితే సినిమా ఎలా ఉంది అనే కథ పక్కన పెడితే మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్కి నెట్టింట బాగా గట్టిగా క్లాస్ పీకుతున్నటువంటి పోస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు ఇంకా 2011-12లోనే ఆగిపోయినట్టున్నావని కొందరు, ఇంకా అప్డేట్ కావాల్సిన చోట నువ్వు 12-11 కంటే ఇంకా ముందుకెళ్ళి పాత చింతకాయ పచ్చళ్ళని కనుక మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి వడిస్తూ ఉన్నట్లున్నావు అని చెప్పి మొత్తం మీద రకరకాలుగా అండ్ కొన్ని డైలాగులు అయితే చివరికి ఇంకా రాష్ట్ర విభజన జరిగిందని కూడా నీకు తెలిసినట్లేదేమో. తెలంగాణ పోలీసులు ఇంకా గోదావరి యాసలోనే మాట్లాడుతూ ఉన్నారు. కనీసం కాసింత ఏమన్నా అప్డేట్ ఏ వచ్చినా కానీ నువ్వేమో అక్కడే ఆగిపోయావని చాలా పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియదు. మీకంటే నాకంటే ఎక్కువ ఆ సినిమా యూనిట్కే తెలుసు అనుకుంటాను. అందుకే వాళ్ళు కోర్టుకి వెళ్ళి మరీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారట. ఎవరు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, లేకుంటే ఇంకేమైనా కనుక ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేయకూడదు, అది ఇది అని చెప్పి. సరే, చివరికి సినిమాల గురించి కూడా పబ్లిక్ మాట్లాడకుండా అంతా ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఆలోచించాలి, ఏం పోస్టు పెట్టాలి, ఇవన్నీ కనుక కొందరు మాత్రమే డిసైడ్ చేసేటట్లు అయితే ఇవన్నీ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏదో రోజు ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి వేరే విషయం, ప్రతి ఒక్కరు అంటే కోర్టుకి వెళ్ళడం, ఏదో ఒక ఆర్డర్ తీసుకొని రావడం, కోర్టుకి వెళ్ళడం, ఏదో ఒక ఆర్డర్ తీసుకొని రావడం. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అట్లా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారని చెప్పి అంటూ ఉన్నారు. సరే, ఆ సినిమా ఎట్లా ఉంది ఇంకోటి కదా పక్కన పెడితే, మొత్తం మీద అయితే ఈ సినిమా డైరెక్టర్కి ఈ సినిమా హీరో ఫ్యాన్సే క్లాస్ బీగుతూ ఉండడం బహుశా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే, ఎలాంటి సినిమానైనా కూడా సూపర్ డూపర్ అని చెప్పడానికి ఓ చిన్న గుంపు కూడా ప్రతి సినిమాలకు ఉంటుంది. సినిమా ఎలాగున్నా ఆ గుంపు పని అదే. వాళ్ళని కనుక అటువంటి గుంపుని కనుక కాసేపు పక్కన పెడితే, వెరీ చిన్న గుంపును, మిగిలిన ఆయనను అభిమానించే వాళ్ళు అయినా, లేదా మామూలు సినిమా ఫ్యాన్స్ అయినా, లేదా రివ్యూలు చూసుకున్నా, ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది, హరీష్ శంకర్ ఈ సినిమాని ఎలా తీశారన్న దాని మీద కళ్ళకు కనిపించేటివన్నీ మెదలాడుతూ ఉంటాయి. చూడండి ఎట్లా ఉంది సినిమా ఏంటి అని. చాలా భారీ అంచనాలతో వచ్చింది. కానీ ప్రయోజనం ఏంటో, ఈ సినిమా కలెక్షన్లు ఏంటో, ఇట్టా ఫట్టా ఇవన్నీ మరి బహుశా ఇప్పటికే చాలామందికి క్లారిటీ వచ్చినట్టున్నాయి. ఇంకో 3-4 రోజులు కనుక గడిస్తే ఇంకా ఏమైనా అటు ఇటు డైలమాలు ఉన్న వాళ్ళకు కూడా పిచ్చ క్లారిటీ వస్తుందేమో.